నన్ను మోసం చేస్తావా? నాకే నకిలీ నోట్ ఇస్తావా? నిన్ను బాబు వాడిని పట్టుకో, వదలకు, వాడిని పట్టుకో, తప్పించుకోనే నోటు మార్చాలనుకున్నాడు. ఆపండి ఆపండి, బస్సును ఒకసారి ఆపండి. బస్ పైన నకిలీ నోటికి సంబంధించిన గ్యాంగ్ వాళ్ళు ఒకరున్నారు. బస్సు ఆపకుండా వేగంగా వెళ్ళు, లేదంటే అనవసరంగా చచ్చిపోతాం. అమ్మయ్యా, ఆ పిల్లాడి నుంచి తప్పించుకున్నాను. నా ఏరియాలో దొంగ నోట్లు. హై, నీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? హై, ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల చుట్టుపక్కల ఉంటే ఏ దొంగ అయినా సరే దొంగతనం చెయ్యాలంటే భయపడతాడు. ఎందుకో తెలుసా? లడ్డూ సింగ్ వస్తాడు, వాడి ఎరగదీస్తాడు అని అందరికి తెలుసు. ఈ రోజు జరిగింది నిజంగానే చాలా పెద్ద సమస్య. మన వేదా సిటీ మార్కెట్ లో నకిలీ నోట్ల సమస్య. మార్కెట్ లో నకిలీ నోట్లు మార్చే ఒకరిని మన లడ్డూ సింగ్ గారు పట్టుకున్నారు. వాడిని పట్టుకోవడానికి మన లడ్డూ సింగ్ గారు తన ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. ఎంతో చాకచక్యంగా వాడిని పట్టుకున్నారు. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. చెప్పండి లడ్డూ సింగ్ గారు, ఇంతకీ మీరు వాడిని ఎలా పట్టుకున్నారు? ఏంటయ్యా, నన్ను చూస్తుంటే మీకేంటి కామెడీగా అనిపిస్తున్నానా? నేను లడ్డూ సింగ్ ని, లడ్డూ సింగ్ ఇన్స్పెక్టర్. మామూలుగా ఏం ఫేమస్ కాలేదనుకో. వాడిని పట్టుకోవడానికి నా ప్రాణాలని కూడా లెక్క చేయకుండా పణంగా పెట్టాను. గొప్ప సాహసాలంతా చేశాడు. హై, లడ్డూ సింగ్ దగ్గర కుదురుతుందా? ఈ రోజు వీడు దొరికాడు, రేపు వీడి బాస్ని పట్టుకుంటాను. ఇది నా ఛాలెంజ్. ఛాలెంజ్. బాస్, బాస్, మనోడిని పట్టుకున్నారు. మిమ్మల్ని కూడా పట్టుకుంటానని ఆ లడ్డూ సింగ్ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. చూడండి ఎంతలా రెచ్చిపోతున్నారో, మీరే చూడండి బాస్. గట్టిగా మాట్లాడొద్దు. నాకు గట్టిగా మాట్లాడే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. నా పేరు అస్లీరావు. నేను ప్రవర్తించే విధమే వేరుగా ఉంటుంది. రేపు నువ్వే చూడు, రేపు ఈ నకిలీ నోటుల ముఠా నాయకుడిని ఎలా పట్టుకుంటానో. సోదర సోదరీమణులారా, మార్కెట్ లో నకిలీ నోట్లు వచ్చాయట. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఓకే లడ్డూ సింగ్ గారు. నోట్లని జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి. నోట్లని జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి. అరే ఏంటి ఇన్స్పెక్టర్ సార్, చూసి తీసుకోండి అంటున్నారు. మీరు ఇలా ఊరికే వార్నింగ్లు ఇవ్వడం వల్లే ప్రజలు ఆల్రెడీ భయపడిపోయి ఉన్నారు. మీ వల్ల ఎంత పెద్ద ప్రాబ్లమో తెలుసా?
మార్కెట్ లో ఒక వస్తువు కొనలేకపోతున్నాం. నా దగ్గర ఉన్న డబ్బుకి చిల్లర ఇవ్వడానికి అందరూ భయపడుతున్నారు. అసలు చిల్లర తీసుకోవడమే గగనమైపోయింది. ఓరి 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 ఓరి. ఓకే యంగ్ మ్యాన్, ఓకే. నువ్వు అసలు ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. నీకు చిల్లర కావాలంతే కదా. నీకు 1000 రూపాయలకి నేను ఇస్తాను రా, చిల్లర తీసుకో. ఓ రామ్లాలో, ఈ డబ్బు పట్టుకో. నేను కొన్ని సామాన్లు చెప్తాను, వాటిని ఇంటికి పంపించేయి. నా పేరు జయప్రకాష్. నేను చాలా స్ట్రిక్ట్ అయిన మనిషిని. నేను సిఐడి ఆఫీసర్ని. నకిలీ నోటు ముఠాని పట్టుకోవటానికి నన్ను అపాయింట్ చేశారు. నేను నమ్మలేకపోతున్నాను. ఈ ముఠాను నడిపేది ఒక పోలీస్ ఆఫీసరా? నీకు సిగ్గుగా లేదు? పోలీస్ ఆఫీసర్ అయ్యిండు ఇలా నకిలీ నోట్లు అమ్ముతావా? ఏంటేంటేంటేంటేంటి? అసలు మీరు ఏం చెప్తున్నారయ్యా? ఈ నోటు డూప్లికేట్ నోటా? అయితే సరే, ఈ నోటు నాది కాదు. ఈ నోటుని వాడే ఇచ్చాడు. వాడు వారే కనబడలేదేంటి? ఒరే, ఇప్పుడే కదరా 1000 రూపాయలకి చిల్లర తీసుకున్నావు. ఎక్కడరా, ఎక్కడున్నావు? అనవసరంగా అబద్ధాలు చెప్పకు. ఇవ్వరండర్ అరెస్ట్. అయ్యో సార్, నన్ను వదిలేయండి సార్. సార్, నాకు దీనికి ఏం సంబంధం లేదు. అమ్మో. సార్ మీరేం బాధపడకండి. నేను ఆల్రెడీ శివాని ఇక్కడికి రమ్మన్నాను. తను ఏదో ఒకటి చేసి మిమ్మల్ని కాపాడుతాడు. చిన్నపిల్లోడా, బయటికెళ్ళు. ఇదేమి ఆడుకునే ప్రదేశం కాదు, ఇది పోలీస్ స్టేషన్. సార్, తన పిల్లాడని మాత్రం చెప్పకండి. సార్, నా పేరు శివ. నేను లడ్డు సింగ్ గారి ఫ్రెండ్ని. అతన్ని కలవడానికే వచ్చాను. సరే సరే, వెళ్ళు. త్వరగా మాట్లాడేసిరా. శివ, నాకు ఒకడు శివ, ఇప్పుడు నేను ఏం చెయ్యను? మీరు దిగులు పడకండి. మనం ఆ వ్యక్తిని ఖచ్చితంగా కనిపెట్టొచ్చు. కనిపెట్టొచ్చా? లడ్డూ సింగ్ గారికి ఎవరు నకిలీ నోట్ ఇచ్చారో వాళ్ళెవరో మనకేమీ తెలియదు కదా. ఏమీ తెలియకుండా మనం ఎలా పట్టుకోగలం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. లడ్డు సింగ్ గారికి ఆ వ్యక్తి నోట్ ఇచ్చాడు కదా, దాన్ని ఇక్కడున్న షాపుల్లో ఏదో ఒక షాపు ఖచ్చితంగా అతన్ని రికార్డ్ చేసే ఉంటుంది. కాబట్టి చెక్ చేద్దాం. ఇంకా ఎందుకు వెయిట్ చేయాలి? రండి. అదిగో అతనే. ఇప్పుడు ఆ నోట్ ఇచ్చిన వ్యక్తి ఎటువైపు వెళ్ళాడో చూద్దాం. అటు పక్కనున్న గ్రామం వైపే వెళ్తున్నాడు. అంటే తను అక్కడికి వెళ్ళాడన్నమాట. ఒకవేళ అతని ఇల్లు అక్కడే ఉండుండొచ్చు కదా. థ్యాంక్ యూ అంకుల్. అది పెద్ద సమస్య అయిపోయింది. వర్షం వస్తేనే కదా. అదే అసలు ఏవి పండడం లేదు. చాలా కష్టాల్లో ఉన్నాం. ఏం చేస్తాం? వాడెక్కడున్నట్టే తెలియడలే శివ. అటు చూడండి, అక్కడి నుంచి ఏదో శబ్దం వస్తోంది. రండి వెళ్ళి ఏంటో చూద్దాం. అంకుల్, ఈ ఇంటి లోపల ఏదైనా మెషిన్ ఉందా ఏంటి? అరే, అలాంటిది ఏం లేదు బాబు. మరైతే ఎందుకు ఇలా సౌండ్ వస్తోంది? అసలు లోపల ఏముంది అంకుల్? అరే, ఏ శబ్దము రావడం లేదే. నువ్వే ఏదో ఊహించుకుంటున్నావు అనుకుంటున్నా. అంకుల్, నాకు తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తారా? చాలా దాహంగా ఉంది. ఇస్తాను, ఉండు. మీరందరూ ఎందుకు లోపలికి వచ్చారు? నేను నీళ్ళు తీసుకొచ్చి ఇస్తానన్నానుగా. లేదంకుల్, మాకు లోపల నుంచి శబ్దం వస్తూనే ఉంది. అదే ఏం శబ్దం అని చూడ్డానికి వచ్చాం. కానీ మీకు శబ్దమే వినిపించట్లేదంటున్నారే. ఇలా చూడు బాబు, ఇక్కడ మిషన్ లేదు, శబ్దము రావడం లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే నాకు వినిపించాలిగా. ఏంటి చెప్పండి, పోనీ మన కంటికైనా కనిపించాలి కదా. నాకు ఇప్పుడు ఆరోగ్యం కూడా బాలేదు. సరే, బయటికి వెళ్ళండి. ఇదిగో ఇతనే ఆ వ్యక్తి.
అవును, వీడే లడ్డూ సింగ్ దగ్గర చిల్లర తీసుకుని వెళ్ళాడు. ఏయ్ వీళ్ళంతా లోపలికి ఎలా వచ్చారు? అరే వాళ్ళు మంచినీళ్ళు తాగడానికి వచ్చారు. ఈ పిల్లలకి ఏదో మిషన్ శబ్దం వినిపిస్తోందట. ఆ శబ్దం ఏంటో నేను తర్వాత చెప్తాను. చిన్న పిల్లలంటే చిన్న చిన్న పనులే చేయాలి, అంతేగాని పెద్ద పెద్ద పనులు చేయకూడదు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఓ అద్భుతం, మీరు తాత నుంచి ఇప్పుడు అంకుల్ లాగా మారిపోయారే. చాలా 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 థ్యాంక్స్. నీకు ఎంత ధైర్యం ఉంటే మా వాడినే కొడతావు చెప్పు. ఇప్పుడు నీ చేతులు కాళ్ళు ఎలా విరుస్తానో చూడు. ఏయ్! వీళ్ళిద్దరు పారిపోయారు. పేడారామ్ అంకుల్ కి ఫోన్ చేయండి, ఆయన ఎక్కడికి సిబ్బందిని తీసుకొస్తారు. అనవసరంగా ఇక్కడికి వచ్చి ఎందుకు సమస్యని పెంచుతున్నావు? ఒకే ఒక సాక్షి ఉన్నాడు, నీ వల్ల అతను కూడా పారిపోయాడు. ఇక మీదట లడ్డూ సింగ్ బయటకు వచ్చే అవకాశమే లేదు, తెలుసుకో. కానీ సార్, మేమే మిమ్మల్ని పిలిచాం. ఇక్కడ అంతా అయోమయంగా ఉంది. ఇక్కడ శబ్దం వస్తుంది కానీ ఎవరిని అడిగినా శబ్దం రావట్లేదు అంటున్నారు. కాబట్టి మీరే మాకు సరే సరే, అందుకే నేను వదిలిపెట్టేస్తున్నాను. ఇక మీదట నువ్వు ఇక్కడికి రాకూడదు, నేను నిన్ను ఇక్కడ చూడకూడదు. చిన్నపిల్లలంటే ఆడుకోవాలి, కానీ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, అర్థమైందా? నమస్తే సార్. నువ్వు నకిలీ నోట్లు ప్రింట్ చేసే ప్రదేశాన్ని మేము కనిపెట్టేశాం. ఏంటే మిగతా ప్రదేశాలన్నీ ఎక్కడున్నాయో నువ్వే చెప్పు, లేదంటే జైల్లో కూర్చొని పిండి రుబ్బాల్సి వస్తుంది. లేదు, అరే లేదు 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 లేదు, నేను అలా చెయ్యలేను. అయితే జైల్లో ఉండి రాళ్లు కొట్టబోతున్నావా? రాళ్ళు? లేదు, నేను అలా చేయలేను. నాకు అక్కడ ఈజీగా చేయడానికి పనేం దొరకదా? మర్యాదగా నకిలీ నోట్లు అమ్మేది నువ్వేనని ఒప్పుకో, లేదంటే లేదు 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 లేదు, నేను ఎలాంటి తప్పుడు పనులు చేయడం లేదు. నేను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని. నేను పూర్తిగా ఒక రోజు టైం నీకు ఇస్తాను. నువ్వు నకిలీ నోట్లు ప్రింట్ చేసే ప్రదేశాన్ని, నీ కింద ఎవరెవరు పనిచేస్తున్నారో ఆ వివరాలు నాకు చెప్పాలి, లేదంటే నేను నిన్ను సెంట్రల్ జైలుకి పంపిస్తాను. సెంట్రల్ జైలుకా? నాకెందుకో మళ్ళీ మనందరం అక్కడికి వెళ్ళాలని అనిపిస్తోంది. అక్కడికి వెళ్తే ఆ దొంగ నోట్లు తయారు చేసే ఫ్యాక్టరీలో ఎవరినైనా ఒకరినైనా పట్టుకోవచ్చు అనిపిస్తోంది. కానీ ఆ సిఐడి అంకుల్ ఏం చెప్పారో గుర్తుంది కదా? ఆయన చెప్పింది పిల్లలకి మాత్రమే, కానీ మనం పిల్లలం కావు కదా. వేరేదన్నా మంచి జాబ్ ఉంటే చూసుకుందాంరా. వీళ్ళందరినీ మోసం చేసాం, కానీ లోపలికి వెళ్ళడం ఇంపాసిబుల్ శివా. ఈ శివ దగ్గర సైకిల్ ఉన్నంత వరకు అన్ని పాసిబుల్ రేవా. ఎలా వెళ్తానో చూస్తూ ఉండు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ముందు సిఐడి అంకుల్కి చెప్పాలి. ఇక్కడ నుంచి ఎవరిని తప్పించుకొని ఇవ్వకూడదు. హలో పేడారామ్ అంకుల్.
ఇంతమంది ఇక్కడ ఏం చేస్తున్నారు? మిమ్మల్ని దాటి ఆ చిన్న పిల్లాడు లోపలికి ఎలా వెళ్ళాడు? మాకేం తెలీదు సార్, మేము ఇక్కడి నుంచి కదలలేదు, తెలుసుకోండి. ఈసారి ఈ పిల్లాడు సరైన ప్రదేశాన్ని కనిపెట్టి మనకి చెప్పాడు. అందుకనే మిమ్మల్ని అందరిని నేను వదిలిపెట్టేస్తున్నాను. లేదంటే మిమ్మల్ని అందరినీ ఉద్యోగం నుంచి తీసి పారేసేవాడిని. జాగ్రత్త. ఎటు వెళ్ళాలి? బాస్ బాస్, ఈడే సార్ ఆ పిల్లాడు నన్ను నా ఫ్రెండ్ని చితుక్కొట్టాడు. గొంతు తగ్గించి మాట్లాడు. గొంతు పెంచి మాట్లాడే వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ పిల్లవాడిని పట్టుకోండి. నా విషయం తెలిసిన తర్వాత వీడిని ఊరికే వదిలిపెట్టకూడదు కదా. చూసావా పిల్లాడా, అందరినీ నేను ఎలా మూర్ఖుల్ని చేశానో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఈ పిల్లోడు నిజంగా కిలాడిలా ఉన్నాడే. వీడి చేతికి దొరకకుండా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతే బాగుంది. బేడారాం గారికి ఫోన్ చేసి లడ్డూ సింగ్ గారిని వదిలేయమని చెప్పండి. జరిగింది కూడా చెప్పండి. వాణ్ణి నేను చూసుకుంటాను. వాడికి నేనే తగిన గుణపాఠాన్ని నేర్పియాలి. నువ్వు నన్ను కొడతావా? ఏంటి, నువ్వు నన్ను కొడతావా? అయితే వచ్చి కొట్టి చూడు. లేదు, నన్ను జైల్లో ఎన్నెన్ని శిక్షలకి గురి చేస్తానన్నావు. ఇప్పుడు దానికోసం నువ్వే నన్ను కొట్టాలి. ఏది కొట్టు చూద్దాం. కొట్టు, నన్ను కొట్టరా. అరే ఏంటిది, కొట్టుకుంటారని చూస్తే మాట్లాడుకుంటున్నారు. మిమ్మల్ని కొట్టాలంతే కదా, నేను వస్తున్నాను.
పడ్డావా కింద పడ్డావా బుద్ధి తెచ్చుకున్నావా ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుంటే సరే లేకపోతే ఇక జీవితాంతం నువ్వు బాగుపడవు ఇప్పుడు నేను సెంట్రల్ జైలుకి తీసుకెళ్తాను సంతోషంగా నాతో రా